Hello aspirants, welcome back to Competitive Hunters. So, marathon sessions, art and culture. So, అందరికీ వెల్కమ్. SSC GD aspirants కి ముఖ్యంగా SSC GD కానిస్టేబుల్ aspirants అండ్ ఆల్సో RRB NTPC ఈ రెండు ఎగ్జామ్స్ కి బాగా యూస్ అవుతుంది మీకు ఈ సెషన్. సో ఆర్ట్ అండ్ కల్చర్ అందరూ నెగ్లెక్ట్ చేసే టాపిక్, స్టాటిక్ జీకే కానీ ఆర్ట్ అండ్ కల్చర్ కానీ. ఓకే, బట్ మీ రెగ్యులర్ బేసిస్ మీద మీరు స్పెండ్ చేసే స్టడీ టైంలోని డైలీ బేసిస్ మీద మీరు ఒక 1 hour స్పెండ్ చేస్తే చాలు ఆర్ట్ అండ్ కల్చర్ మీద, స్టాటిక్ జీకే మీద మీకు మంచి అంటే మంచి గ్రిప్ అనేది వస్తుంది ఆ సబ్జెక్ట్ మీద. బట్ చాలా మంది స్కిప్ చేసేస్తుంటారు. బట్ డోంట్ స్కిప్, నేనైతే అదే చెప్తాను, స్కిప్ అయితే చేయకండి. సో ఆల్రెడీ మీకు ఈ ఛానల్లో పాలిటీ, ఏన్షియంట్ హిస్టరీ, మ్యారథాన్స్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. సో దిస్ ఈస్ 3rd మ్యారథాన్ అనమాట. సో ఇంకా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్, సో నేను టాపిక్ వైజ్ గా డివైడ్ చేస్తాను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది మ్యారథాన్ సెషన్స్ లోని. సో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ లోని 5 టాపిక్స్ గా డివైడ్ చేశాను ఉన్న సిలబస్ లోని ఆర్ట్ అండ్ కల్చర్ లో. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టెంపుల్స్. ఓకే, సో టెంపుల్స్ అనేవి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరు కట్టించారు, ఓకే ఏ కింగ్ కట్టించారు అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట SSC GD పరంగా అయితే. ఓకే, సో ఫస్ట్ టెంపుల్ ఏంటి? దిల్వారా జైన్ టెంపుల్. సో దిల్వారా జైన్ టెంపుల్ అనేది జైన్స్ కి సంబంధించి మీకు ఒక పేరులోనే మీకు అర్థమైపోతుంది. సో జైన్ టెంపుల్ అనేది, సో దిల్వారా జైన్ టెంపుల్ అనేది జైన్స్ కి సంబంధించి. నేను ఆల్రెడీ మీకు ఏన్షియంట్ హిస్టరీలో మీకు ఒక కవర్ చేశాను. అండ్ ఆల్సో మీకు ఆర్ట్ అండ్ కల్చర్ మీద కూడా సపరేట్ గా ప్లే లిస్ట్ కూడా ఉంది ఛానల్లోని. ఒకసారి ఇది చూడండి, మీకు ఇంకా డీప్ గా మాకు తెలియాలి అని అంటే. సో ఈ సెషన్ అయితే ఒక రివిజన్ సెషన్ అండ్ ఆల్సో కొన్ని లైక్ ఎగ్జామ్ కి ముందు మాకు కవర్ అవ్వాలి అంటే మేము కవర్ చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో టైం తక్కువ ఉంది, సో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ సెషన్ యూస్ఫుల్ ఉంటుంది. డీప్ గా కావాలి అనుకుంటే యూ కెన్ సీ ది ప్లేలిస్ట్. ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కవర్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. సో సోలంకి డైనాసిటీ వాళ్ళు ఈ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. ఎవరు? సోలంకి డైనాసిటీ వాళ్ళు. అండ్ రాజస్థాన్, ఇది అనేది ఎక్కడుంది? రాజస్థాన్ లో ఉంది. ఓకే, మౌంట్ అబూ మీద ఈ యొక్క దిల్వారా జైన్ టెంపుల్ అనేది ఉంది మనము ఎక్కువగా గమనించుకుంటే. సో ఖజురాహో టెంపుల్, సో ఖజురాహో టెంపుల్ ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకేనా. సో దీన్ని కట్టించింది ఎవరు అని అంటే చిత్రగుప్త అనమాట. చిత్రగుప్త అంటే మనము యమదొంగ ఎన్టీఆర్ సినిమాలో చూసినట్టు ఆయన కాదు, ఈయన ఒక కింగ్ అనమాట, చిత్రగుప్త అని. సో ఈయన కట్టించారు ఖజురాహో టెంపుల్. అండ్ మధ్యప్రదేశ్ లో ఈ టెంపుల్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ యొక్క హిస్టరీ మీకు చెప్పాలి అని అంటే, సో చిత్రగుప్త కింగ్ కట్టించింది ఈ యొక్క టెంపుల్. సో దీంతో పాటు మీరు ఆ టెంపుల్ కనుక చూసినట్లయితే, ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా మీకు దాని మీద మీరు మొత్తం కనుక చూస్తే, మీరు వెళ్ళుంటే ఇట్స్ ఓకే, మేబీ చాలా మంది మాక్సిమం పర్సెంటేజ్ వాళ్ళు వెళ్ళుండరు. సో యూ కెన్ గూగుల్ ఇట్, గూగుల్లో కూడా చూడొచ్చు, యూట్యూబ్ లో కూడా వాటి మీద ఎవరో ఒకరు లాక్స్ చేసి పెడుతూ ఉంటారు. సో దానిపైన అంతా కూడా వాల్స్ మీద మీకు సెక్స్ యొక్క పొజిషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దానికి రీజన్ ఏంటి? టెంపుల్స్ దగ్గర, టెంపుల్ సరౌండింగ్స్ లో ఇటువంటివి ఉండడం ఏంటి అనే ఒక క్వశ్చన్ అయితే మీకు రావచ్చు. సో దాని వెనక ఉన్న హిస్టరీ ఏంటి అని అంటే, ఆ యొక్క పర్టికులర్ రీజియన్ లో అంటే మధ్యప్రదేశ్ లోని సర్టైన్ పీరియడ్ అప్పుడు వాళ్ళకి వార్ కి సంబంధించి పాపులేషన్ అంటే రాజ్యంలో ప్రజలు అంటే యూత్ మెయిన్లీ. ఇప్పుడు సోల్జర్స్ సైన్యం కావాలి అని అంటే ఆబ్వియస్ గా యూతే కావాలి. ముసలోళ్ళనో చిన్నపిల్లలనో సైన్యంగా వాళ్ళు తీసుకువెళ్ళలేరు కదా. సో యూత్ యొక్క పర్సెంటేజ్ కావాలి మనకి, చాలా రిక్వైర్మెంట్ ఉంది, సైన్యం కావాలి మనకి అని చెప్పి.
సో వీళ్ళు ఏంటి అని అంటే అక్కడ వాళ్ళందరూ రాజులు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని సో టెంపుల్స్ కి ఎవరైనా సరే పూర్వంలోని ఇప్పుడు కూడా వెళ్తుంటారు, అది వేరే విషయము. సో ఇప్పుడంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకి ఎక్కడైనా విహారయాత్ర లాగా వెళ్ళాలి అని అంటే. బట్ అప్పట్లోని టెంపుల్స్ కి ఎక్కువ విజిట్ చేసేవాళ్ళు ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో. ఓకే, ఫ్యామిలీస్ కిడ్స్ తోని పిల్లలతోని అందరూ కూడా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఓకేనా. సో టెంపుల్ ఒక మంచి ప్లేస్ ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగ మనము ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటాం, మన ఓన్ ప్రమోషన్స్ మనము. ఓకేనా, గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటుంది. సో అలాగా వీళ్ళు టెంపుల్ అనేది కట్టించి టెంపుల్ కి ఆవరణలోని ఈ యొక్క పొజిషన్స్ అనేది పెట్టడం వల్ల సో ఉమెన్ గాని జెంట్స్ గాని వీటిని టెంపుల్ కి వచ్చినప్పుడు చూసి సో వాళ్ళకి అటువంటి ఫీలింగ్స్ అన్ని కూడా పెరిగి సో వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేసిన తర్వాత కిడ్స్ అనేది వస్తుంది. సో కిడ్స్ వస్తారు, సో అలా పాపులేషన్ అనేది పెరుగుతుంది అనే ఒక సెన్స్ తో ఇలాంటి ఒక టెంపుల్ ని కట్టించడం అయితే జరిగింది ఆ యొక్క పర్టికులర్ పీరియడ్ లో. సో ఇది ఈ టెంపుల్ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ టెంపుల్ గురించి వస్తే గోల్డెన్ టెంపుల్. సో గోల్డెన్ టెంపుల్ వచ్చేసి కట్టించింది అర్జున్ దేవ్ అనమాట. ఈయన ఒక సిక్ గురు. సో ఈయన ఎన్నో సిక్ గురువు మీరు నాకు చెప్పాలి, కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకే, సో ఈయన ఒక సిక్ గురు అర్జున్ దేవ్. సో అర్జున్ దేవే కట్టించారనమాట గోల్డెన్ టెంపుల్. సో ఇది ఉంది ఎక్కడ, పంజాబ్ లో. సో ఇది అందరికి తెలిసే ఉంటుంది, పంజాబ్ లో ఎక్కువగా సెలబ్రిటీస్ వెళ్తుంటారు. మీరు చూసినట్లయితే అల్లు అర్జున్ కూడా వెళ్ళున్నారు, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీతో వెళ్ళున్నారు. సో ఇలా చాలా మంది సెలబ్రిటీస్ వెళ్తూ ఉంటారు గోల్డెన్ టెంపుల్ కి. ఆ టెంపుల్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. నెక్స్ట్ ఇంకా మల్లికార్జున్ స్వామి టెంపుల్. సో మన ఏపీలోనే ఉంది ఇది. సో శాతవాహన డైనాసిటీ వాళ్ళు అంటే పర్టికులర్ రూలర్ అనేది ఇది ఇంకా తెలియదు. సో అందుకని ఏ రూలర్ కట్టించారని, సో అందుకని పర్టికులర్ గా తెలియని వాళ్ళంది కూడా నేను శాతవాహన సో ఐ మీన్ డైనాసిటీస్ అనేవి నేను పెట్టాను అనమాట. సో మల్లికార్జున్ స్వామి టెంపుల్ వచ్చేసి శాతవాహన డైనాసిటీ వాళ్ళు కట్టించారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. నెక్స్ట్ హజారా రామ్ టెంపుల్. సో ఈ హజారా రామ్ టెంపుల్ అనేది విజయనగర డైనాసిటీ వాళ్ళు కట్టించారు. ఓకే, వీళ్ళు ఏ డైనాసిటీ వాళ్ళు కట్టించారు అని కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో వై బికాస్ అటువంటి అలా కూడా క్వశ్చన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో కర్ణాటకలో ఈ యొక్క లొకేషన్ అయితే ఉంది హజారా రామ్ టెంపుల్ అనేది. నెక్స్ట్ రుద్రేశ్వర్ టెంపుల్. సో రుద్రేశ్వర్ టెంపుల్ అంటే ఏంటో తెలుసా మీకు? మనందరికీ తెలుసు, కానీ ఆ టెంపుల్ ని ఇలా కూడా పిలుస్తారు అని మాత్రం చాలా కొంతమందికే తెలిసి ఉంటుంది. రుద్రేశ్వర్ టెంపుల్ అంటే రామప్ప టెంపుల్ అన్నమాట. ఓకేనా. సో అది కట్టించింది గణపతి దేవ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ లో ఉంది, వరంగల్లోని 1000 స్తంభాల గుడి అంటుంటాం కదా, సో అదే అన్నమాట రామప్ప టెంపుల్. ఓకే, దాని రుద్రేశ్వర్ టెంపుల్ అని కూడా అంటుంటారు, రామప్ప టెంపుల్ అని కూడా అంటుంటాం. దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా ప్రఖ్యాతి వచ్చింది. సో అది ఏ ఇయర్ లో వచ్చింది అనేది క్వశ్చన్ మీకే. సో ఇక్కడ అర్జున్ దేవ్ ఎన్నో సిక్ యొక్క గురువు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేశా. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటి, రుద్రేశ్వర్ టెంపుల్ అంటే రామప్ప టెంపుల్ కి ఎప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏ ఇయర్ లో వచ్చింది అనే క్వశ్చన్ వేసాను. ఓకే, సో కింద కమెంట్ సెషన్ లో అయితే కమెంట్ చేయండి నాకు, మీకు ఆన్సర్స్ తెలిసినట్టయితే. మీరు ఎవరు కమెంట్ చేయలేదు అని అంటే మీకు తెలియదని అనుకుంటా నేను. సో నెక్స్ట్ మ్యారథాన్ సెషన్ వచ్చినప్పుడు నేనైతే చెప్తా. ఓకే, తెలిసే ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ మాత్రం స్మాల్ నాలెడ్జ్ లేకుండా అయితే ప్రిపేర్ అయితే కారు. సో మీకు ఇది కూడా తెలియదు అంటే మీరు ఎంత వీక్ గా, మీ యొక్క ప్రిపరేషన్ ఎంత వీక్ గా ఉందో మీరు తెలుసుకోవాలి. సో మీరు డెవలప్ అయితే చేసుకోవాలి. సో అది నేను చెప్పొచ్చేది. నెక్స్ట్ లింగరాజ టెంపుల్. సో లింగరాజ టెంపుల్ కట్టించింది యాయాతి అన్నమాట. ఇది ఉంది ఒరిస్సాలో ఉంది. ఈ యొక్క యాయాతి కట్టించిన లింగరాజ టెంపుల్ ఒరిస్సాలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ రథ టెంపుల్. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా కోనార్క్, ఇవన్నీ కూడా రథం అనేది ఉంటుంది అనమాట. కోనార్క్ సన్ టెంపుల్ ఉంది, ఇది కూడా ఒరిస్సాలో ఉంది. నరసింహదేవ్ 1 కట్టించారు ఇది. సో మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అందుకే ఈ 3 కూడా నేను ఒకే దగ్గర ఇవ్వడం అయితే జరిగింది. మహాబలిపురం టెంపుల్ అన్నమాట. ఇవన్నీ కూడా రథం టెంపుల్స్. సో మహాబలిపురంలో రథం టెంపుల్. సో నరసింహవర్మన్ 1 కట్టించారు ఈ యొక్క టెంపుల్ ని. ఎక్కడ ఉంది ఇది? తమిళనాడులో ఉంది.
ఓకే. సో కర్ణాటకలో ఒక రథం టెంపుల్ ఉంది. ఒరిస్సాలో ఒక కోనార్క్ సన్ టెంపుల్ లోని రథం టెంపుల్. సో రథం అనేది ఉంటుందన్నమాట అది. సో మహాబలిపురంలో ఉంది రథం టెంపుల్. నరసింహవర్మన్ 1 కట్టించారు ఆ యొక్క టెంపుల్. తమిళనాడులో కూడా ఉంది అది. సో తమిళనాడులో ఉంది. సో ఇంకా నెక్స్ట్ కొద్దాము. ఇంకా ఇంకా ఉన్నాయి టెంపుల్స్ అయిపోలేదు. సో పద్మనాభ స్వామి టెంపుల్. సో పద్మనాభ స్వామి టెంపుల్ తిరువనంతపురం కేరళలో ఉంది ఈ యొక్క టెంపుల్ అయితే. దీని మీద చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. లైక్ దాని కింద చాలా లైక్ ఏమంటారు, నిధులున్నాయి, స్వామి గుడి గర్భగుడిలో నిధులున్నాయి అని ఇటువంటి చాలా మిస్టరీస్ అయితే వచ్చింది. ఓకే, దాని వెనక లైక్ ఒకప్పుడు కూడా ఎవరో సంథింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ చాలా మంది ట్రై చేశారు ఆ నిధులు తీయడానికి. సో ఒక ఆయనకైతే అలా తీయాలి తీయించాలి అని చెప్పి పట్టుబట్టి కూర్చుని ఉన్నారు ఒక అతను. సో ఆయనకి ఆయన ఒక అతను మరణించారు. సో డెత్ అనేది జరిగింది. ఇంకొకరైతే వాళ్ళ యొక్క మదర్ కూడా డెత్ అయ్యారు అనుకోకుండా. సో ఈ యొక్క టెంపుల్ యొక్క లోపల ఏముంది, నిధి ఉందా ఏంటి, రూమ్ యొక్క డోర్స్ ని తీయడానికి చాలా మంది ప్రయత్నం అయితే చేశారు పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర. ఇది ఒక మిస్టరీగా ఉంది ఇప్పుడు కూడా. ఓకే, సో ఇది ఉంది ఎక్కడ, కేరళలో ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ ఈ గుడిలోని మనకి అబ్జర్వ్ చేసినట్లయితే విగ్రహము ఏ ఒక్క పొజిషన్ లో ఉంటుంది, స్లీపింగ్ పొజిషన్ లో ఉంటుంది, అవునా కదా. సో స్లీపింగ్ పొజిషన్ లో ఈ యొక్క గాడ్ అనేది ఉంటుంది. మీరు ఫొటోస్ లో చూసినట్లయితే, డైరెక్ట్ గా కూడా చూసినట్లయితే, సో దాన్ని మనము ఆ యొక్క పొజిషన్ ని మనం ఏమంటాము అని అంటే అనంత శయన అని అంటాము. ఓకే, ఏమంటాము, సో అనంత శయన అని అంటాము ఆ యొక్క స్లీపింగ్ పొజిషన్ ని. ఓకే, నెక్స్ట్ రాజగోపాల్ స్వామి టెంపుల్. సో రాజగోపాల స్వామి టెంపుల్ వచ్చి తమిళనాడులో ఉంది. సో అమర్నాథ్ టెంపుల్ మనందరికీ తెలుసు, అమర్నాథ్ టెంపుల్. సో ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, అమర్నాథ్ టెంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. బద్రీనాథ్ టెంపుల్, అల్లు అర్జున్ బద్రీనాథ్ మూవీ ఉంది కదా, సో ఆ టైప్ ఆఫ్ సెట్టింగ్ వేసే వాళ్ళు చేశారు. బద్రీనాథ్ యొక్క సెట్టింగ్ వేసి ఇది ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్ లో ఉంది అనమాట. విరూపాక్ష టెంపుల్ హంపీలో ఉంది, కర్ణాటక హంపీలో ఉంది. నటరాజ టెంపుల్ ఇది వచ్చేసి తమిళనాడులో ఉందన్నమాట, నటరాజ టెంపుల్. నెక్స్ట్ సోమనాథ్ టెంపుల్ సౌరాష్ట్ర గుజరాత్ లో ఉంది. దీని మీద మీరు హిస్టరీ గురించి చూసుకుంటే, సోమనాథ్ టెంపుల్లో కింగ్స్ చాలా మంది కూడా ఇక్కడ అటాక్ చేశారు నిధుల కోసము, మనీ కోసము, గోల్డ్ కోసము అని చెప్పేసి వినున్నాం మనము, ఇసెంట్ ఇట్. సో ఇంకా నెక్స్ట్ కూడా ఉన్నాయి టెంపుల్స్ చాలా. కైలాష్ నాథ్ టెంపుల్. సో కైలాష్ నాథ్ టెంపుల్ కంచీపురం తమిళనాడులో ఉంది. సో ఇవన్నీ కూడా మేజర్ ఇంపార్టెంట్ టెంపుల్స్ అనమాట మీకు. సో ఏది కూడా స్కిప్ చేయొద్దు. సో కైలాష్ నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది, కంచీపురం తమిళనాడులో ఉంది. నెక్స్ట్ షోర్ టెంపుల్ ఎక్కడ ఉంది, తమిళనాడులో ఉంది. ఇది కూడా ఏంటి, మామలంపురంలో తమిళనాడులో ఉంది. నెక్స్ట్ గుజరాత్ లో ఉన్న సన్ టెంపుల్, మొదేరా సన్ టెంపుల్ అని అంటుంటాము. సో మొదేరా డిస్ట్రిక్ట్ గుజరాత్ లో ఉంది. నెక్స్ట్ కోనార్క్ సన్ టెంపుల్స్ అనమాట ఇవన్నీ. సో కోనార్క్ లో సన్ టెంపుల్ ఉంది. సో అది ఏంటి, కోనార్క్ టెంపుల్ అని కూడా అంటుంటాము. ఓకే, సన్ టెంపుల్ అది. అండ్ అక్కడ కూడా రథం కూడా మీకు కనిపిస్తుంది కోనార్క్ యొక్క సన్ టెంపుల్ లోని. ఓకే, సో ఇది ఒరిస్సాలో ఉంది. నెక్స్ట్ మహాబోధి టెంపుల్. సో ఇది బోధ్ గయాలో ఉంది. సో మనం ఏన్షియంట్ హిస్టరీలో కూడా దీని గురించి మాట్లాడుకున్నాము, అవునా కదా. సో బోధ్ గయాలో ఉంది. ఇది బీహార్ బోధ్గయ. సో ఇక్కడ ఏం జరిగింది, ఇది బుద్ధిస్ట్ కి చాలా ప్రామినెంట్ ప్లేస్ అనమాట బోధ్గయ బీహార్ లోని. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, బుద్ధిస్ట్ యొక్క ఎన్లైట్మెంట్ అనేది ఇక్కడ జరిగిందంటే, బుద్ధ ఆయన యొక్క రాజ్యాన్ని, ఫ్యామిలీని, కిడ్స్ ని అందరినీ వదిలేసి ఆయన ఇక్కడికి వచ్చి తపస్సు చేశారనమాట. సో ధ్యానం చేశారు. అంటే ఆయనకి ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉన్నిందనమాట. సో దానికి ఇక్కడ ఒక జ్ఞానోదయం అయితే అయ్యింది. సో దాన్ని బోధ్గయ బీహార్ నిరంజన రివర్ దగ్గర. ఓకేనా. సో నేను ఈ బోధ్గయ వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
మైండ్ లోకి వచ్చింది టక్కని. సో ఏన్షియంట్ హిస్టరీలో మనం ఇవన్నీ మ్యారథాన్స్ లో కూడా కవర్ చేసుకున్నాము. సో మహాబోధి టెంపుల్ బోధ్గయాలో ఉంది, బీహార్ లో ఉంది. నెక్స్ట్ కామాఖ్య టెంపుల్, మీరందరూ వినే ఉంటారు. కామాఖ్య టెంపుల్ అస్సాంలో ఉంది, మోస్ట్ ఫేమస్ అన్నమాట. దీని గురించి ఇంకా మీకు డీటెయిల్ గా చెప్పాలి అని అంటే ఒక స్టోరీ అయితే ఉంది, ఒక మైథలాజికల్ స్టోరీ దీన్ని. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ప్రే చేసే గాడ్ అంటే ఇప్పుడు మనం ఏ టెంపుల్లో వెళ్ళి చూసినా విగ్రహాలు ఉంటాయి, కానీ కామాఖ్య టెంపుల్లోని విగ్రహం ఉండదు. అక్కడ ఉమెన్ యొక్క ప్రైవేట్ పార్ట్ ని వాళ్ళు ఒక విగ్రహం లాగా, విగ్రహం షేప్ లో ఉంటుంది, ఐ మీన్ ప్రైవేట్ పార్ట్ యొక్క షేప్ లో ఉంటుంది, దాన్ని పూజలు చేస్తారనమాట. సో ఏంటి దీని యొక్క స్టోరీ అని అంటే, సో సతీని ఒక బాడీ అనేది పీసెస్ పీసెస్ గా అయిపోతుంది అనమాట. మీరు మీకు పురాణాల గురించి తెలిసినట్లయితే, సో ఆ పార్ట్స్ అనేది కింద మన భూలోకంలో పడిపోయాయి అన్నమాట. సో పడినప్పుడు ఈ కొన్ని ఏరియాస్ లో పడిపోయింది. సో ఈ యొక్క ప్రైవేట్ పార్ట్ అనేది ఇక్కడ అస్సాంలో, అది కూడా ఏంటి గువాహటిలో ఉంది ఆ యొక్క లొకేషన్. సో గువాహటి అస్సాంలోని అక్కడ పడడం జరిగింది. సో అప్పటి నుంచి దానికి పూజలు ఇవన్నీ చేస్తున్నారు అని ఆయన అయితే ఒక హిస్టరీ ఉంది. సో ఇంకా చెప్పాలి దీని గురించి అని అంటే, సో ఇయర్లీ వన్స్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది అవుతూ ఉంటుంది దేవి అక్కడ అని అంటుంటారు చాలా మంది కూడా. సో దీనికి ప్రూఫ్ గా ఏంటి అని అంటే, దానికి టెంపుల్ కి సరౌండింగ్స్ లో ఉన్న బ్రహ్మపుత్ర రివర్ అనేది ఇయర్లీ వన్స్ ఒకసారి రెడ్ గా మారిపోతూ ఉంటుంది. సో ఇది యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఆఫ్ గాడెస్ అని చెప్పి వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. సో దీని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఏ సైంటిస్ట్ ఇప్పటివరకు కనుక్కోలేదు, ఎందుకు అలా రెడ్ గా అవుతుంది ఇయర్లీ వన్స్ అని చెప్పేసి. సో ఈ యొక్క బిలీఫ్ అయితే ఉంది. చాలా మంది లైక్ చిల్డ్రన్స్ లేని వాళ్ళు చిల్డ్రన్ కోసం వెళ్తుంటారు ఇక్కడికి. సో చిల్డ్రన్స్ లేని వాళ్ళు అంటే సంతానం లేని వాళ్ళు సంతానం కోసం సో సంతానం లేని వాళ్ళు సంతానం గురించి వెళ్తుంటారు. అండ్ తంత్రాలు మంత్రాలు ఇవన్నీ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఆ స్పాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా అంటుంటారు. ఓకే, సో 3 days అయితే ఇది మూవ్స్ ఉంటుంది ఇయర్లీ వన్స్. సో 4th day ఒక మేళ లాగా చేసేసి, మీకు కామాఖ్య అంబుబాచి మేళా అని అంటారు. నెక్స్ట్ ఫెస్టివల్స్ లోని అవి కూడా మనం కవర్ చేద్దాము. సో అక్కడ ఏంటి అని అంటే 4th day ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేసి అప్పుడు పూజలు ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో ఇంకా అది నెక్స్ట్ శబరిమల టెంపుల్. సో శబరిమల టెంపుల్ మనందరికి తెలుసు, కేరళలో ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఫేమస్ అయోధ్య టెంపుల్ రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ 2 టెంపుల్స్ అనేవి కవర్ అయిపోయాయి. సో ఇవన్నీ కూడా మీకు లొకేషన్స్, ఎవరు కట్టించారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసికల్ డాన్సెస్. సో ఇంకా క్లాసికల్ డాన్సెస్ గురించి వద్దాము. సో దీంతో పోలిస్తే అన్నిట్లో క్లాసికల్ డాన్సర్స్ లో ప్రామినెంట్ డాన్సర్స్ ఎవరెవరు ఉన్నారు, సారీ ఇది డాన్సర్స్ అని పడింది పీడిఎఫ్ లో, అది డాన్సర్స్. ఐ విల్ కరెక్ట్ ఇట్ వెన్ ఐ విల్ పోస్ట్ ఇట్. సో దీని యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ లో దొరుకుతుంది. సో యూ నో నీడ్ టు వరీ, అండ్ మీరేమీ నోట్స్ కూడా రాసుకొని అవసరం లేదు, రన్నింగ్ నోట్స్ ఏది కూడా. దీని యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ లో ఉంటుంది. అండ్ మీకు ఇంకేమైనా నోటిఫికేషన్స్, అప్డేట్స్, షార్ట్ అప్డేట్స్, ఓకే ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ డేట్ అయిపోతూ ఉంటుంది, సో అది రిమైండ్ చేయడానికి ఇలాంటివన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పెడుతుంటాను, స్టోరీస్ అండ్ పోస్ట్. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా జాయిన్ అయిపోవచ్చు. దీని యొక్క లింక్స్ ఎక్కడ దొరుకుతుంది మాకు అని అంటే, కింద ఈ వీడియో యొక్క కింద కమెంట్ సెక్షన్ లో నేను 2 వీడియోస్ అండ్ 2 యొక్క లింక్స్ పెడతాను. సో మీరు పీడిఎఫ్స్ కోసం, అప్డేట్స్ కోసం టెలిగ్రామ్, ఇన్స్టాలో జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో ఇంకా వద్దాము వీడియోలోకి. సో ఫస్ట్ డాన్స్ ఏంటి అంటే, మన ఏపీతోనే స్టార్ట్ చేద్దాము. ఏంటి? కూచిపూడి, మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. సో కూచిపూడి మన అందరికి తెలుసు. కూచిపూడి ఏ స్టేట్? క్లాసికల్ డాన్సెస్ కొన్నే ఉంటాయి, బట్ ఫోక్ డాన్సెస్ స్టేట్ వైజ్ గా చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఉంటాయి ఫోక్ డాన్సెస్. క్లాసికల్ డాన్స్ వచ్చేసి స్టేట్ వైజ్ గా కొన్నిటికి మాత్రమే క్లాసికల్ డాన్స్ ఒక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవరు ఇస్తారు అని అంటే, సో ఇది ఎవరు ఇస్తారు అని అంటే
సా సాహిత్య అకాడమీ వాళ్ళు ఈ యొక్క స్టేటస్ అనేది ఇస్తుంటారనమాట మనకి. సో ప్రామినెంట్ డాన్సర్స్ ఎవరు అని అంటే రాగిణి దేవి, యామిని కృష్ణమూర్తి. ఓకే, వీళ్ళందరూ కూడా ప్రామినెంట్ డాన్సర్స్ అన్నమాట ఇక్కడ సంబంధించి మనకి ఈ కూచిపూడిలోని. ఓకే, నెక్స్ట్ భరతనాట్యం. సో భరతనాట్యం వచ్చేసి తమిళనాడు. సో భరతనాట్యం మనకు తెలుసు, మన నైబరింగ్ స్టేట్ అది. సో తమిళనాడులోని భరతనాట్యం అనేది ఉంటుంది. సో దీని యొక్క ఫేమస్ ప్రామినెంట్ డాన్సర్స్ ఎవరు అని అంటే రుక్మిణీదేవి అరుండాలే, పద్మా సుబ్రహ్మణ్యం, అలార్మెల్ వల్లి, యామిని కృష్ణమూర్తికి ఎప్పుడైనా సరే మనకి టూ డాన్సెస్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు డాన్సర్స్. సో అవి మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో వాటిని మనము అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే మనకి అది సపరేట్ గా నోట్ చేసుకుని అప్పుడు గుర్తుంటుంది. టూ డాన్సెస్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి. ఓకే, ఎగ్జాంపుల్ యామిని కృష్ణమూర్తి అనమాట. సో మీకు ప్రామినెంట్ డాన్సర్స్ తెలియకపోయినా అంటే కూచిపూడి యొక్క డాన్సర్స్ వీళ్ళు, ఇప్పుడు నేను ఇక్కడ 3 నేమ్స్ చెప్పాను. సో ఈ 3 నేమ్సే వస్తాయా ఎగ్జామ్ లో, దీనికి మించి కూడా అడగచ్చేమో అనే డౌట్ కూడా ఉంటుంది. సో అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఈ పేర్లు కాకుండా మీకు ఇంకేదైనా పేరు వచ్చి కింద ఆప్షన్స్ లో కూచిపూడి, భరతనాట్యం, కథక్ ఇలా ఏమైనా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు ఏ డాన్స్ ఏ స్టేట్ కి సంబంధించో మీకు ఒక ఐడియా ఉంటుంది క్లాసికల్ డాన్సర్స్ లో అయితే. సో దాన్ని బట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో నేమ్స్ ఎలా ఉంటాయి, రెడ్డి అని వస్తుంది. ఓకేనా, సో ఇటువంటి టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. సర్ నేమ్స్ బట్టి ఇప్పుడు ఏరియాని బట్టి సర్ నేమ్స్ అనేవి ఉంటాయి. సో వాటి బట్టి కూడా మీరు స్టేట్ ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. అట్లీస్ట్ స్టేట్ పర్టికులర్ ఎగ్జాక్ట్ స్టేట్ కాకపోయినా నార్త్ సౌత్ అని అయితే మీకు తెలుస్తుంది కదా, మన సౌత్ సైడ్ నేమ్స్ ఎలా ఉంటాయో మనకి ఒక ఐడియా ఉంటుంది. సో నార్త్ సైడ్ నేమ్స్ ఎలా ఉంటాయో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, మనకి ఒక ఐడియా ఉంటుంది. సో అలా తెలిసినా సరే దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ లో మీరు ఎలిమినేట్ చేసుకుని నియరెస్ట్ గా ఉన్న స్టేట్ కి సంబంధించిన డాన్స్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్స్ 7th సెన్స్ అనమాట. సారీ, ఇట్స్ కామన్ సెన్స్. కొంచెం మీరు కామన్ సెన్స్ యూజ్ చేసి కొంచెం తెలివిగా కూడా పెట్టచ్చు, అంటే ఆన్సర్ తెలియకపోయినా కూడా. ఓకే, సో యామిని కృష్ణమూర్తి, సో ఈవిడది రీసెంట్ గా డెత్ అయింది 2024 లో. సో ఈవిడ గురించి మీకు ఈవిడికి వచ్చిన అవార్డ్స్ అండ్ హానర్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో దీని మీద కూడా నేను 2024 లో మనం ఎవరెవరిని గ్రేట్ పర్సన్స్ అందరినీ కూడా మనము లూజ్ అయ్యాము 2024 లోని. మనకి మన్మోహన్ సింగ్ గారు కానీ, యామిని కృష్ణమూర్తి గారు కానివ్వండి, రతన్ టాటా కానివ్వండి, చాలా మందిని మనం కోల్పోయాం ప్రామినెంట్ పర్సన్స్. ఇండియా లాస్ అయింది. సో వీళ్ళందరూ కూడా చనిపోయారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ యొక్క లైఫ్ ఏంటి, వాళ్ళకి ఏమేమి అవార్డ్స్ అండ్ హానర్స్ వచ్చాయి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్ లోని. సో నేను దాని మీద ఒక సెపరేట్ సెషన్ కూడా చేశాను. సో మీరు అది ఒకసారి చూడొచ్చు. నేను కింద కూడా దాని యొక్క లింక్ కూడా కింద పెడతాను. సో ఇప్పుడు ఎలాగో యామిని కృష్ణమూర్తిది వచ్చింది కాబట్టి, సో ఏమేమి అవార్డ్స్ వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్, అవి కూడా అడుగుతూ ఉంటారు. సో అందుకనే నేను చెప్తున్నాను. సో ఒకసారి అయితే వెళ్ళి చూడండి, స్కిప్ చేయకండి. ఎక్కువసేపు కూడా ఉండదు ఆ వీడియో. ఓకేనా, యూ కెన్ గో అండ్ వాచ్. నెక్స్ట్ కథక్కలి అనమాట. సో మీకు తమిళనాడు సైడ్ ఏంటి, మీకు నేమ్స్ అమ్మ, మీనన్. ఓకే, సారీ, కేరళ సైడ్ వస్తుంది అలాంటి నేమ్స్, మీనన్ ఇటువంటివి. సో తమిళనాడు లోని ఒక టైప్ ఆఫ్ రిథమ్ లో నేమ్స్ వస్తుంటాయి. మీరు ప్రొనౌన్స్ చేసేటప్పుడు, మీరు చదివేటప్పుడు మీకు అది అర్థం అవుతూ ఉంటుంది. ఓకే, సో కథక్కలి కేరళ అండ్ మోహిని అట్టం కూడా కేరళకు సంబంధించిందే. సో కథక్కలి కేరళ స్టేట్. సో ఎవరెవరు ప్రామినెంట్ పర్సన్స్ అంటే ఏంటి, నంబూతిరి, గోపాలకృష్ణన్, రాజీవన్, కళామండలం. సో వీళ్ళందరూ కూడా ప్రామినెంట్ డాన్సర్స్ అనమాట కథక్కలికి. ఓకే, నెక్స్ట్ కొద్దాము మోహిని అట్టం. సో మోహిని అట్టం కేరళకి ఇందాక అనుకున్నాం, కేరళకు సంబంధించిన క్లాసికల్ డాన్స్. సో
ఫేమస్ పర్సన్స్ డాన్సర్స్ ఎవరు అంటే సునంద నాయర్, నాయర్ అని కూడా వస్తుంది కేరళలోని. కుట్టి, ఇదిగో మీనన్, ఓకే, పల్లవి కృష్ణన్. సో ఈ కృష్ణన్, మూర్తి, ఇవన్నీ తమిళనాడులో కూడా వస్తుంది. సో ఈ కృష్ణన్ ఇక్కడ కేరళలో కూడా వచ్చింది. సో అది కొంచెం మీరు కొంచెం గమనించుకుని ఆన్సర్ పెట్టేటప్పుడు పెడితే సరిపోతుంది అనమాట. సో కళామండలం కళ్యాణ కుట్టి అమ్మ అనమాట, ఈవిడ చాలా ఫేమస్. సునంద నాయర్, మోహిని ఎట్టంకి, వీళ్ళందరూ కూడా ఫేమస్ అనమాట. సో మీకు కథక్కి ఒక డౌట్ అయితే ఉండుంటుంది, అంటే కథక్కలి కేరళనా లేకపోతే యూపీనా అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. సో ఐ హ్యావ్ ఏ బ్రిలియంట్ ఒక స్మాల్ ట్రిక్ చెప్తాను, మీరేమైనా అనుకోండి. సో గుర్తుండాలి అన్నదానికి ఒక ట్రిక్ చెప్తా మీకు. సో నార్మల్గా బాయ్స్ అందరూ కూడా, మీరు నార్త్ సైడ్ కనుక చూస్తే, ఓకే, వాళ్ళు అందరూ గర్ల్స్ యొక్క స్కిన్ టోన్ కానీ వాళ్ళ ఫెయిర్నెస్ కానీ చాలా గ్లోగా ఉంటుంది, వాళ్ళ స్కిన్ వైట్ గా ఉంటారు, చాలా బాగుంటారు అని ఒక ఇదైతే ఉంది. మామూలుగా బాయ్స్ అందరూ మాట్లాడుకుంటారు, గర్ల్స్ అయితే వాళ్ళ స్కిన్ టోన్, వాళ్ళ ఫెయిర్నెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో కథక్ అంటే ఇప్పుడు ఏదైనా బాగుంది అంటే కథక్ లా ఉంది, కథక్ గా ఉంది, ఈ డ్రెస్ నీకు కథక్ అని ఉంది అని చెప్తుంటాం మామూలుగా, కొంచెం మాస్ గా మనము రెగ్యులర్ గా మాట్లాడుకునే టోన్ లో. సో కథక్ అంటే నార్త్. సో నార్త్ వాళ్ళు బాగుంటారు అని అనుకున్నాం కదా. సో నార్త్ కి సంబంధించి వస్తుంది కథక్ అంటే నార్త్ సైడ్ ఏ స్టేట్ వస్తుంది? యూపీ. సో కథక్కలి అంటే కొంచెం పెద్దగా ఉంది, కథక్ తో ఆగిపోలేదు, కథక్కలి అంటే కేరళ. సో కథక్కలికి డిఫరెంట్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎంత చదువుకున్నా సరే, యూపీనా లేకపోతే కేరళనా, యూపీనా కేరళనా అని చెప్పి. సో అందుకని నేనైతే చెప్పాను కథక్. సో యూపీ, కథక్కలి వచ్చేసి కేరళ. ఓకే, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒడిస్సీ వచ్చేసి ఏంటి? ఒరిస్సాకి, ఇక్కడ మీకు నేమ్ లోనే తెలిసిపోతూ ఉంది. నెక్స్ట్ పద్మశ్రీ, డాక్టర్ అరుణ మోహంతి, సుజాత మోహపాత్ర. సో మీకు ఇక్కడ గమనిస్తే మీకు ఏం గమనించారు? సర్నేమ్స్ ఏంటి? మోహపాత్ర, మోహంతి. ఓకే, ఇటువంటివన్నీ కూడా ఒరిస్సా స్టేట్ లోని ఇటువంటి సర్నేమ్స్ అనేవి వస్తుంటాయి. మీకు బెనర్జీ అని చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో వస్తుంటుంది, బెనర్జీ ఒక సర్నేమ్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే మీరు. సో ఇటువంటి సర్నేమ్స్ ని కూడా మీరు గుర్తుపెట్టుకుని మీరు ఆప్షన్స్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ కథక్. సో ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ లో బిర్జు మహారాజ్, లచ్చు మహారాజ్, గోపీకృష్ణ, సితారా దేవి. సో వీళ్ళందరూ కూడా కథక్ డాన్స్ కి సంబంధించిన ప్రొఫిషియంట్ పర్సన్స్ అనమాట. కథక్ అనేది ఏంటి? ఉత్తరప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ మణిపూరి. సో మణిపూరి పేరులోనే ఉంది మణిపూర్ కి సంబంధించి. సో దీనికి ప్రామినెంట్ పర్సన్స్ ఎవరెవరంటే నిర్మలా మెహతా, గురు బిపిన్ సిన్హా, ఓకే, యుమ్లెంబన్ గంబిని దేవి. సో వీళ్ళందరూ కూడా ప్రామినెంట్ పర్సన్స్. దేనికి? ఏ డాన్స్ కి? మణిపూరికి. సో సత్రియా, ఇది అనేది అస్సాం లో వస్తుంది. సత్రియా గురు జతిన్ గోస్వామి, చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క పేరు, గురు జతిన్ గోస్వామి. అండ్ గురు గణకంత్ బోరా, షరోది సైకియా, ఇందిరా పిపి బోరా, ఇందిరా బోరా. సో వీళ్ళందరూ కూడా ప్రామినెంట్ డాన్సర్స్ అనమాట సత్యాకి సంబంధించి. సో ఇవి క్లాసికల్ డాన్సెస్ అండ్ స్టేట్స్ అండ్ ఆల్సో ప్రామినెంట్ డాన్సర్స్ ఎవరెవరు అనేది మనం చెప్పుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ వస్తే మనకి ఆ టాపిక్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఫోక్ డాన్సెస్. సో టూ టాపిక్స్ అయితే అయిపోయాయి. టోటల్ గా 4 టాపిక్స్ కదా నేను మీకు చెప్పింది. సో థర్డ్ టాపిక్ ఫోక్ డాన్సెస్ అనమాట. సో ఇదైతే నాకు తెలియదు, అన్ని పీడిఎఫ్స్ మీద ఇది ఎలా వచ్చింది టాపిక్ 5 మార్షల్ ఆర్ట్స్ అని చెప్పేసి, అన్ని పీడిఎఫ్ స్టార్టింగ్ పేజెస్ మీద ఇదైతే వచ్చింది. అదైతే పోవట్లేదు అసలు, ఎంత తీద్దామన్నా కూడా. ఇంకా సరే అని చెప్పి అలానే వదిలేశాను నేను. సో ఫోక్ డాన్సెస్, ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? క్లాసికల్ డాన్సెస్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఫోక్ డాన్సెస్ గురించి వద్దాము. సో అరుణాచల్ ప్రదేశ్ ఫోక్ డాన్స్ గురించి వస్తే బార్దో అండ్ చమ్. సో ఈ రెండు అరుణాచల్ ప్రదేశ్ కి
సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ డాన్సెస్ అన్నమాట. సో వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాలి అని అనుకుంటే, సి స్టాటిక్ జీకే గానీ మీకు లైక్ ఆర్ట్ అండ్ కల్చర్ లో ఈ యొక్క ఫెస్టివల్స్, డాన్సెస్ యొక్క పేర్లు, ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ కూడా మీకంత ఈజీగా గుర్తుండవు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ కి ముందు కవర్ చేసుకుందామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఓకే, ఎగ్జామ్ కి ఒక 1 మంత్ ముందు కవర్ చేసుకుందామని. ఒకవేళ అలాంటి ఒక స్ట్రాటజీ కనుక మీద ఉండుంటే, డైలీ అంటే ఇప్పుడు మీరు ఈ యొక్క వీడియో చూసారు ఆర్ట్ అండ్ కల్చర్, ఓకే, సో ఈ వీడియోలో ఏమేమి మీరు చదివారో, నేను ఏమేమి చెప్పానో, ఇవన్నీ కూడా డైలీ ఒక ఎంతో కొంత టైం అయితే దానికి కేటాయించండి. అంటే స్టిల్ అప్ టు ఎగ్జామ్ వరకు మీరు డైలీ కూడా మీరు చూసుకుంటూ ఉండండి. బట్ ఒకసారి చూసి వదిలేయడము, లేకపోతే ఒకసారి విని ఒకసారి చదివి వదిలేయడం మాత్రం చేయకండి. ఎందుకంటే ఇవి గుర్తుండవు మీకు. సో నార్మల్ గానే మనకి ఎక్కువ టైం రివిజన్ చేయకపోతే నార్మల్ గానే గుర్తుండదు. కానీ ఇటువంటి వాటికి ఇంకా ఎక్కువ మల్టిపుల్ రివిజన్స్ అనేవి కావాలి. ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది. ఏ స్టేట్ కి సంబంధించిందో, ఈ డాన్స్ దేనికి సంబంధించిందో, రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పైగా మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మీరు కాన్ఫిడెంట్ గా మీరు ఆన్సర్ పెట్టాలి అని అనుకుంటే, ఈ యొక్క టాపిక్స్ కి అయితే ఖచ్చితంగా మీకు రివిజన్స్ అనేవి కావాలి. ఓకే, సో అస్సాంలో ఫేమస్ డాన్స్ బిహు అన్నమాట. బిహు అండ్ జూమర్ నాచ్, ఇవన్నీ కూడా అస్సాం స్టేట్ కి వస్తుంది. ఇంకా నెక్స్ట్ జార్ఖండ్ గురించి వస్తే, కర్మ గాని ముండా డాన్స్ అని కూడా అంటుంటారు. సో మనందరికీ తెలుసు ముండా ట్రైబ్ ఎక్కడ ఉండేది, జార్ఖండ్ లో ఉంటుంది. ఓకే, మనందరికి తెలుసు. సో ఆ ట్రైబ్ వాళ్ళు చేసే డాన్స్ ని మనం ముండా డాన్స్ అంటుంటాము. ఇది ఎక్కడ వస్తుందంటే ఆబ్వియస్ గా జార్ఖండ్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, పంటి, రౌత్ నాచ్, గౌర్మారియా, దేక్ని డాన్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్ లో ఏ డాన్సులు అంటే పంటి డాన్స్, రౌత్ నాచా డాన్స్. సో ఈ రెండు ఎక్కువగా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఓకేనా, ఛత్తీస్గఢ్ లో పంతి అండ్ రౌత్ నాచా. నెక్స్ట్ గోవా స్టేట్ లో ఏమేమి డాన్స్ పాపులర్ అంటే, కోలి, ఇవన్నీ ఫోక్ డాన్సెస్ కదా. మనం దశావతార, దేక్ని, దాలో, ఇంకా ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, చూసుకోండి. రోమ్ తామేల్, గోదెమోలి. సో ఇవన్నీ కూడా కోలి, దశావతార, దేక్ని, ఇవన్నీ కూడా ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ స్టేట్ కి వద్దాం. గర్బా, గుజరాత్. సో గర్బా గురించి వస్తే మనం, సో గుజరాత్ స్టేట్ కి ఇది రస్, తిప్పాని డాన్స్, సో ఇవన్నీ కూడా గుజరాత్ కి సంబంధించి. మీరు బాగా గమనిస్తే లైక్ హిందీ మూవీస్ వాచ్ చేస్తారో లేదో నాకైతే తెలీదు. సో గర్బా డాన్స్ గురించి మీకు తెలియాలి అని అంటే, గర్బా డాన్స్ వచ్చేసి మీరు దీపికా పడుకునే సాంగ్ చూసుంటారు. ఐ థింక్ ఇన్ ఫిల్మ్ రామ్లీలాలో నగాడ సంగ్ డోల్ బాజే సాంగ్ ఉంటుంది కదా. సో ఆ సాంగ్ లోని దీపికా పడుకునే పర్ఫామ్ చేసే డాన్స్ ఫామ్ వచ్చేసి గర్బా ఫోక్ డాన్స్ అన్నమాట. ఓకే, సో ఆ డాన్స్ ఫామ్ వచ్చేసి గర్బా ఫోక్ డాన్స్. మీకు హిందీ సాంగ్స్ లో చాలా మీకు ఫోక్ డాన్సెస్ యొక్క థీమ్సే వాళ్ళు తీసుకుని ఫోక్ డాన్స్ ని రిప్రజెంట్ చేస్తుంటారు. మీకు ఆ సాంగ్ లో చూస్తే చాలా బాగా డాన్స్ వేస్తుంది దీపికా పడుకునే మీకు. సో ఆ సాంగ్ గర్బా ఫోక్ డాన్స్ కి రిలేటెడ్ గా ఆ సాంగ్ అనేది తీశారనమాట. సో నేను కాలేజ్ లో ఉన్నప్పుడు, నా కాలేజ్ టైంలో నేను ఫస్ట్ ఇయర్ లో ఫ్రెషర్స్ డే కి ఆ యొక్క సాంగ్ కి పర్ఫామ్ చేశాను, నగాడ సంగ్ సాంగ్ కి. సో రాస్, ఇంకా తిప్పాని డాన్స్, సో ఇవన్నీ కూడా గుజరాత్ స్టేట్ కి సంబంధించి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. సో ఇంకా హిమాచల్ ప్రదేశ్ గురించి వస్తే, హిమాచల్ ప్రదేశ్ లో కిన్నోరి నతి, సో ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇది ఒక డాన్స్ ఫామ్ అన్నమాట, ఫోక్ డాన్స్. ఏ స్టేట్ కి సంబంధించి అంటే హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ డాన్స్
హర్యానా స్టేట్ కి సంబంధించి రాస్లీల్ సాంగ్. సో రాస్లీల్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే కృష్ణ. సో రాస్లీల్ డాన్స్ లోని ఏముంటుంది అని అంటే కృష్ణుడు యొక్క గోపికలు వీళ్ళందరూ యొక్క వేషధారణలు వేసుకుంటారనమాట ఆ యొక్క రాస్లీల ఫోక్ డాన్స్ లోని. సో దానికి సంబంధించి వాళ్ళు డాన్సెస్ అనేవి వాళ్ళు చేస్తుంటారు. సో కృష్ణ గోపికల మధ్యలో ఆ థీమ్ తోని వాళ్ళ యొక్క నృత్యం అంతా కూడా ఆ థీమ్ తోనే క్యారీ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ గూమర్. సో గూమర్ కి గుమ్రాకి మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, చాలా డిఫరెన్స్ ఉంది రెండిటికి. సో గూమర్ వచ్చేసి హర్యానా స్టేట్ కి సంబంధించిన ఫోక్ డాన్స్ అనమాట. ఇది గనక మీరు చూస్తే ఇది కూడా దీపిక పడుకునే సాంగే అనమాట. ఓకే, సో ఇది గూమర్ సాంగ్ మీరు ఒకసారి యూట్యూబ్ లో అయినా, ఒకవేళ కొత్తగా కొంతమంది చూస్తారు హిందీ మూవీస్, కొంతమంది చూడరు, హిందీ తెలీదు, హిందీ అర్థం కాక. సో గూమర్ సాంగ్ జస్ట్ మీరు ఒక 2 minutes ఉంటుందేమో ప్రతి సాంగ్, అంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో అది కూడా మీకు హర్యానాకు సంబంధించిన స్టేట్ గూమర్ సాంగ్ లో గూమర్ ఫోక్ డాన్స్ రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. ఆ రిప్రజెంట్ చేస్తూ దీపిక పడుకుని ఆ యొక్క సాంగ్ లోని డాన్స్ అయితే వేసింది గూమర్. సో నెక్స్ట్ జూమర్, తీజ్, ధమాల్, ఫాగ్. సో ఇవన్నీ కూడా హర్యానా స్టేట్ కి సంబంధించిన డాన్సెస్ అనమాట. ఓకే, ఏంటేంటి జూమర్, తేజ్, ఫాగ్, ధమాల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇదిగో రాస్లీలా, గూమర్, జూమర్. సో ఈ 3 ఎక్కువ ఇంపార్టెంట్ హర్యానా స్టేట్ కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ యక్షగాన వచ్చేసి కర్ణాటకకు సంబంధించింది. మనందరికీ తెలుసు, మనం ఎక్కడో దగ్గర వినే ఉంటాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు నాకు తెలిసి. ఓకే, జస్ట్ ఇన్ మినిట్, ఐ డ్రింక్ సమ్ వాటర్. సో మీకు కూడా లైక్ ఎప్పుడైనా చదివేటప్పుడు జనరల్ గా అందరికీ నిద్ర వస్తూ ఉంటుంది. దట్స్ ఎ కామన్ ప్రాబ్లం అనమాట, అందరికీ ఉండేది, ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే. ఒకనొక టైంలోని కొంత బోర్ ఫీల్ అవుతాము. ఓకే, కొంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇంకా ఎంత చదవాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఓకే, టైర్డ్ అయిపోతాం, నిద్ర వస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, టైర్డ్నెస్ వస్తుంది లేదా మాకు స్లీపీగా అనిపిస్తుంది అన్నప్పుడు మీరు స్నాక్స్ ఏమైనా మీ దగ్గర పెట్టుకోండి, ఏదో ఒకటి పెట్టుకుని. మీకు స్లీపీగా అనిపిస్తుంది అన్నప్పుడు ఏంటి అని అంటే స్నాక్స్ ఏదో ఒకటి కరకర నవ్వులుతా ఉన్నామంటే నిద్ర అనేది ఆటోమేటిక్ గా పోతుంది అనమాట. నేనైతే ఎక్కువగా హాట్ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే హాట్ మీరు తింటూ కూడా చదువుకోవచ్చు. స్నాక్స్ ఏమైనా పెట్టుకుని, చాలా మంది ఏం చేస్తుంటారంటే నిద్ర పోగొట్టాలని బబ్లీ గమ్స్ చూ చేస్తుంటారు, చాక్లెట్స్ తింటుంటారు, చిన్నవి చాక్లెట్స్ ఉంటాయి కదా. సో టఫీస్, కాఫీతో చేయబడే టఫీస్ ఉంటాయి, కాఫీతో చేసింది. సో అవి కూడా తీసుకుంటూ ఉంటారు. సో మీరు అవి కూడా అలవాటు అయితే చేసుకోండి. మీ నిద్ర ఏంటి, మీరు ఇంకా స్కిప్ చేయలేరు, చదవాల్సిందే అని అనుకున్న వాళ్ళు ఇలాంటివి మీరు చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ యక్షగాన. సో యక్షగాన డాన్స్ లో, ఫోక్ డాన్స్ లో కర్ణాటకకు సంబంధించి, సో ఇందులో ఏం వస్తుంది అని అంటే మహాభారతము, రామాయణము, ఈ స్టోరీస్ ఉన్నాయి కదా. సో ఈ యొక్క స్టోరీస్ కి రిలేటెడ్ ఇది ఒక థీమ్ గా పెట్టుకుని, ఈ థీమ్ మీదే ఈ యొక్క యక్షగాన యొక్క పర్ఫార్మెన్స్ అనేది నడుస్తుంది. వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కూడా సేమ్ దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఓకే, లాస్ట్ టైం నేను ఏన్షియంట్ హిస్టరీ మ్యారథాన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 1 hour, 1.5 hours మైక్ వర్క్ లో ఉంది, ఐ మీన్ చార్జ్ లో ఉంది. సో రికార్డ్ అవుతూ ఉంది నేను మాట్లాడిందంతా కూడా. సో ఇంకా రిమైనింగ్ 40 minutes, నియర్లీ 40 minutes, అప్పటికి నేను ఆ 1.5 hours మైక్ ఛార్జింగ్ ఉందా లేదా అని చూసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది 40 minutes అయితే ఛార్జింగ్ అయిపోయింది. నేను లాస్ట్ మినిట్ లో చూసుకున్నా, అంటే ఇంకా మొత్తం క్లాస్ అంతా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ నేను బాయ్ చెప్తున్నా ఆ టైంలో చూసుకుంటే మైక్ కి ఛార్జింగ్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఎక్కువ సేపు ఉండుండదులే పెట్టేది, ఐ మీన్ ఎక్కువ సేపు అంటే పొయ్యింది, ఎక్కువసేపు ఉండుండదు, ఇప్పుడే పొయ్యి ఉంటుంది, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అని అనుకున్నాను. సో అలానే అది నేను పోస్ట్ కూడా చేసేసాను.
ఈ మ్యారథాన్స్ చేస్తునేటప్పుడు నా దగ్గర టైం చాలా తక్కువగా ఉన్నింది. సో సరిగ్గా చెక్ చేసుకోలేదు వాయిస్ ఎంతవరకు వస్తుందా లేదా అని. సో పెట్టేశాను. తీరా చూస్తే పోస్ట్ చేసిన తర్వాత కొన్ని వ్యూస్ కూడా వచ్చాయి. అప్పుడు తీరా చూసుకుంటే వాయిస్ రెస్ట్ లాస్ట్ 40 మినిట్స్ 30 మినిట్స్ లో వాయిస్ అనేది లేదు. సో ఇంకా మళ్ళీ ఆస్పిరెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. హాఫ్ వీడియోస్ పెడుతున్నాము, వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ అనేది రాదు. సో కంప్లీట్ గా ఉండాలి ఏం చేసినా సరే. ఇప్పుడు ఇవన్నీ ఇన్ని సెషన్స్ చేస్తుంది కూడా అన్ని మీకు హెల్ప్ చేయడానికి, మీ యొక్క ప్రిపరేషన్ లో, మీ యొక్క సక్సెస్ జర్నీలో నేను ఒక భాగం అవ్వడానికి. సో ఇంకా 1.5 అవర్ వరకు పెట్టిన వీడియో ఇంకా మిగతాది అంతా కట్ చేసేసి, వాయిస్ లేని వీడియో కట్ చేసేసి అక్కడి నుంచి నేను మళ్ళీ చెప్తూ మళ్ళీ వీడియో తీసి 2 మెర్జ్ చేసి మళ్ళీ పోస్ట్ చేశాను అనమాట యూట్యూబ్ లో. నేను ఇప్పుడు చూసింది మీకు అదే అనమాట చూడబోయేది, మీరు చూసుంటే గనక ఏన్షియంట్ హిస్టరీ. సో అందుకని సో దట్స్ ఐఎమ్ చెకింగ్. మళ్ళీ ఆ మిస్టేక్ అనేది ఒక్కసారి చేస్తేనే, ఒకసారి చేసాం కాబట్టి సో దాన్ని మళ్ళీ సెకండ్ టైం చేయాల్సి వచ్చింది వీడియో. అసలే టైం తక్కువగా ఉంటుంది నా దగ్గర. సో మ్యారథాన్స్ కి ఎక్కువ టైం పెట్టాలి. దానికన్నా ముందు నేను చాలా ప్రిపేర్ అవ్వాలి. మ్యారథాన్స్ కి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఎగ్జామ్ కి, ఎస్ఎస్సి జీడీకి, ఆర్ఆర్బికి సంబంధించిన మ్యాటర్. సో అదంతా చేసి దాని మీద వర్క్ చేసి మళ్ళీ మెయిన్లీ పీడిఎఫ్ చేసి, సో ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. దానికి వెనక ఎఫర్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. సో మళ్ళీ నెక్స్ట్ మ్యారథాన్ కి మళ్ళీ అది దెబ్బతింటుంది. డైలీ ఒక్కొక్క మ్యారథాన్ సెషన్ చేయాలి అని చెప్పి పెట్టుకున్నా 1 వీక్ వరకు. సో దానివల్ల నెక్స్ట్ రేపటి షెడ్యూల్ అనేది మళ్ళీ పాడైపోతూ ఉంటుంది. సో అందుకని ఒకసారి జరిగిన మిస్టేక్ ని మళ్ళీ చేసుకోకూడదు. అందుకే దట్స్ వై ఐఎమ్ చెకింగ్ మైక్ ఛార్జింగ్ అయిపోతుందా, ఉందా లేదా అనేసి. సో యక్షగానంలో మీకు రామాయణం, మహాభారతం లో ఉన్న థీమ్స్, స్టోరీస్ ఇవన్నీ కూడా మీకు ఉంటుంది యక్షగానంలో. నెక్స్ట్ బాయాలాట. సో బాయాలాట కూడా మీకు కర్ణాటకకు సంబంధించి, బట్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ వచ్చేసి యక్షగాన, చాలా ఇంపార్టెంట్ కర్ణాటక స్టేట్ లో. నెక్స్ట్ కేరళలో ఫోక్ డాన్సెస్ ఏమేమి ఉన్నాయంటే కూడియట్టం, తిరయట్టం. సో నేను చెప్పాక అట్టం డబుల్ ఎం వస్తుంటుంది వస్తే, లేదంటే డబుల్ టీ వస్తుంటుంది కేరళలో వస్తే మీకు స్పెల్లింగ్స్ లో చూసుకుంటే. సో తీతంబు నృత్యం, అవనముత్తు, పాడాయాని. సో ఇవన్నీ కూడా ఫోక్ డాన్సెస్ అన్నమాట. ఏ స్టేట్ కి సంబంధించి, కేరళకు సంబంధించి. సో నెక్స్ట్ ఇంకొస్తే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ లో ఏమేమి వస్తుంది, మధ్యప్రదేశ్ జావరా, మాంచ్, గిద్దా, తేర్తాలి, ఫులాపట్టి డ్యాన్స్, మట్కి. సో మీరు మట్కి అని అంటే మట్కా అని చెప్పేసి మీరు వరుణ్ తేజ్ కదా మట్కా, అది గుర్తు తెచ్చుకోకండి. మట్కి డ్యాన్స్ వచ్చేసి మధ్యప్రదేశ్ యొక్క ఫోక్ డ్యాన్స్ అన్నమాట. ఓకేనా. సో ఇంకా మహారాష్ట్రకు వద్దాం. సో మహారాష్ట్రలో లావాని, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లావాని డాన్స్. మీరు ఈ యొక్క ఫోక్ డాన్స్ కూడా ఒక సాంగ్ లో, హిందీ సాంగ్ లో ఉంది. సో ఆ సాంగ్ ఏంటి అని అంటే పింగ, మీరు దీపికా పడుకునే, ప్రియాంక చోప్రా ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేస్తారు, పింగా కపూరి అని చెప్పి. పింగా అని మీరు టైప్ చేస్తే చాలు మీకు యూట్యూబ్ అదే చూపిస్తుంది. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసే డాన్స్ లావాని డాన్స్ అనమాట. లావాని ఒక ఫోక్ డాన్స్ థీమ్ మీద ఒక సాంగ్ అనేది చేశారు వాళ్ళు, కొరియోగ్రఫీ చేశారు. సో మహారాష్ట్రకు సంబంధించింది లావాని డాన్స్ అనమాట. నెక్స్ట్ తమాషా డాన్స్, డంగి, ఓకే, పవ్రీ నాచ్, పోవడాస్, కోలి, డిండి. సో ఎక్కువ ప్రామినెంట్, ఎక్కువ ఇంపార్టెంట్ ఏమేమి వస్తాయి అంటే మహారాష్ట్రకి లావాని, తమాషా, డింగి, పవ్రీ నాచ్, లావాని, తమాషా, దంగి. సో ఇవి ఎక్కువగా ఇంపార్టెంట్ అనమాట మహారాష్ట్రకి. నెక్స్ట్ మణిపూర్ లో టంగ్టా, డోల్ చోలం. ఓకే, ఇది ఎక్కువ ఫేమస్ అనమాట మణిపూర్ లో. నెక్స్ట్ చెరవ్ డాన్స్, మిజోరాం కి సంబంధించింది, ఇది ఇంపార్టెంట్ ఇది కూడా. సో చెరవ్ డాన్స్. నెక్స్ట్ నాగాలాండ్ కి సంబంధించి చంగ్లో ఆర్ సోల్లో, చంగ్లో ఆర్ సోల్లో. సో ఇవి వచ్చేసి నాగాలాండ్ కి సంబంధించి. సో నెక్స్ట్ గుమ్రా. సో గూమర్ డాన్స్ వేరు,
గుమ్మురా డాన్స్ వేరు, ఓకేనా. సో గుమ్రా డాన్స్ అనేది ఒరిస్సాకు సంబంధించి. చౌ డాన్స్ కూడా వస్తుంది, గోటి పువ్వ, ఓకే. బాగ్ నాచ్ అంటే టైగర్, అంటే వాళ్ళు టైగర్ లాగా, మీరు మూవీస్ లో చూస్తుంటారు టైగర్ లాగా వేషాలు వేసుకుని డాన్స్ వేస్తుంటారు. సో అదే అలాంటిదే అన్నమాట ఇది కూడా. సో ఇవన్నీ కూడా ఏంటి, ఒరిస్సాకు సంబంధించి. గుమ్రా నాచ్, రుక్మర్ నాచ్ అంటే చౌ డాన్స్, ఓకే. గోతి పువ్వ. సో గోతి పువ్వ ఏంటి అంటే ఫోక్ డాన్స్. అబ్బాయిలు అమ్మాయిలుగా డ్రెస్సింగ్ చేసుకుని మీకు ఒరిస్సా అనగానే పూరి జగన్నాథ్ స్వామి టెంపులే గుర్తొస్తుంది ఎవరికైనా సరే. సో జగన్నాథ్ స్వామి టెంపుల్ కి, జగన్నాథుడికి వాళ్ళు డెడికేట్ చేస్తూ అబ్బాయిలు అమ్మాయిల్లా తయారయ్యి ఈ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంటారు. సో దాని ఆ ఒక పర్ఫార్మెన్స్ గోతి పువ్వ అని అంటుంటా, అంటే గోటి పువ్వ డాన్స్ లోని ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఫోక్ డాన్స్, ఏ స్టేట్ కి సంబంధించిన ఫోక్ డాన్స్, ఒరిస్సాకి సంబంధించిన ఫోక్ డాన్స్ అనమాట. ఓకే. సో ఇంకా నెక్స్ట్ పంజాబ్కి వస్తాము. సో పంజాబ్ లో ఏముంటాయి ఫోక్ డాన్సెస్, బాంగ్రా, గిద్దా, జూమర్, కర్తి, లుడ్డి. సో ఇవేవో బూతుల్లాగా ఉన్నాయని అయితే అనుకోవద్దు. సో బాంగ్రా, గిద్దు, జూమర్, కత్తి, లుడి, సో ఇవన్నీ కూడా పంజాబ్ లో ఫోక్ డాన్సెస్. సో ఇంకా నెక్స్ట్ రాజస్థాన్ కి వచ్చేద్దాము. సో ఇది వచ్చేసి గూమర్. సో గూమర్ హర్యానాలో ఉంటుంది, రాజస్థాన్ లో కూడా ఉంటుంది. కొన్ని డాన్సెస్ అయితే 2-3 స్టేట్స్ లో కూడా ప్రామినెంట్ గా ఉంటుంది. మీకు అది చదివే సోర్స్ బట్టి మీకు ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో కల్బేలియా మీకు చదువుతూ ఉంటే మీకే తెలిసిపోతుంటుంది, ఇది ప్రామినెంట్ గా ఒక 2-3 స్టేట్స్ లో వస్తుంటుంది ఒక డాన్స్ అనేది, మీకే అర్థమైపోతుంది. సో కల్బేలియా, బవయి, కచ్చిగోడి, సో ఇవన్నీ కూడా రాజస్థాన్ లో మీకు ఫోక్ డాన్సెస్, ఎక్కువగా ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్. సో నెక్స్ట్ సిక్కిం. సో సిక్కిం లో ఏంటి, సింగి చామ్, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, సింగి చామ్ ఫోక్ డాన్స్. నెక్స్ట్ తమిళనాడులో కమండి ఆర్ కామాన్ పండిగై, దేవరట్టం, సో ఇవన్నీ తమిళనాడులో యొక్క పాపులర్ ఫోక్ డాన్సెస్. నెక్స్ట్ కుమ్మి, పీకాక్ డాన్స్, మైల్ అట్టం. సో పీకాక్ ని తమిళ్లో మైల్ అంటాం అనమాట. మీరు అల్లు అర్జున్ ఒక మూవీ చూసుంటే బన్నీ మూవీ పేరే బన్నీ. సో అందులో హీరోయిన్ ఉంటుంది కదా, హీరోయిన్ ఎక్కువ రిస్ట్రిక్షన్ గా పెంచుతూ ఉంటారు, రిస్ట్రిక్టెడ్ గా ఉంటుంది, అంటే తన వైపు ఎవరు చూసినా అందరూ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. సో మైల్ అని చెప్పేసి ఒక పాట కూడా ఉంటుంది, మైల్ అని చెప్పి. సో మైల్ అంటే ఏంటంటే పికాక్ అనమాట తమిళ్లో, ఓకే. సో ఒక సాంగ్ అయితే ఉంటుంది ఆ మూవీలో. సో మైల్ అట్టం, కుమ్మి, కోలాటం, ఓకే, కరగట్టం, సో ఇవన్నీ కూడా మీకు తమిళనాడుకు సంబంధించి మేజర్ ఫోక్ డాన్సెస్. సో ఇది టాపిక్ 3 కూడా అయిపోయింది మనకి. ఇంకా ఫెస్టివల్స్ లోకి వచ్చేద్దాము. సో ఇంకా ఫెస్టివల్స్, స్టేట్ వైజ్ ఫెస్టివల్స్, ఏమేమి ఫెస్టివల్స్ ఉన్నాయో మనం చూద్దాము. సో ఆంధ్రప్రదేశ్ లో, మన ఆంధ్రప్రదేశ్ కొద్దాం ఫస్ట్. సో ఆంధ్రప్రదేశ్ లో పొంగల్, దసరా, ఉగాది, డెక్కన్ ఫెస్టివల్, సో ఇందులో బ్రహ్మోత్సవము, సో ఇవన్నీ కూడా ఫేమస్. రాయలసీమ ఫుడ్ ఫెస్టివల్ అండ్ డాన్స్ ఫెస్టివల్. సో పొంగల్, ఉగాది, దసరా, సో ఇవన్నీ మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఫెస్టివల్, ప్రామినెంట్ ఫెస్టివల్స్. ఇంకా నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ కి వస్తే రేహ్, బూరి బూత్, మ్యోకో, లోసర్ ఫెస్టివల్ మోస్ట్ ఇంపార్టెంట్ అరుణాచల్ ప్రదేశ్ లో, ఓకే. లోసర్ ఫెస్టివల్. సో మురుంగ్, సోలాంగ్, మొప్పిన్, మోన్పా ఫెస్టివల్, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. డ్రీ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్, సో ఇది కూడా ఇంపార్టెంట్. డ్రీ ఫెస్టివల్, లోసర్ ఫెస్టివల్, మొన్పా ఫెస్టివల్, సో ఇవి ఎక్కువగా ప్రామినెంట్ అనమాట అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి. సో ఇంకా నెక్స్ట్ అస్సాం అంబుబాచి మేళా. సో నేను చెప్పాను కామాఖ్య దేవి టెంపుల్ లోనే ఈ యొక్క మేళా అనేది జరుగుతుంది అనమాట. సో ఎక్కడెక్కడి నుంచో అందరు వస్తుంటారు జనాలు, సో ఆ యొక్క మేళా అటెండ్ అవ్వాలి అని చెప్పి. సో ఉమెన్ యొక్క ఫర్టిలిటీ, అంటే సంతానంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి పూజ చేయిస్తా ఉంటారు, ఓకే. ఆ యొక్క ప్రైవేట్ పార్ట్కే పూజలు చేయిస్తా ఉంటారు అనమాట, సపరేట్ కూర్చుని. సో ఇదంతా అంబుబాచి మేళాలోనే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్
భోగాలి బిహు, బైశాగు, దేహింగ్ పట్కయి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్ ఈ యొక్క ఫెస్టివల్స్ అన్ని. అంబుబాచి మేళా, బొగాలి బిహు, బైశాగు, దేహింగ్ పట్కయి, ఇవన్నీ కూడా ప్రామినెంట్ ఫెస్టివల్స్ అస్సాంలో. నెక్స్ట్ బీహార్లో ఛత్ పూజ, బిహులా. సో ఇవన్నీ కూడా బీహార్ కి సంబంధించి వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, ఛత్ పూజ, బిహులా. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ బస్తర్ దసరా. సో బస్తర్ దసరా, మైసూర్ దసరా, బస్తర్ దసరా, ఇవి రెండు ఫేమస్ అన్నమాట. దసరా అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అని అంటే ఛత్తీస్గఢ్ లో జరిగే బస్తర్ దసరా, కర్ణాటకలో జరిగే మైసూర్ దసరా. ఓకే, సో మాఘీ పూర్ణిమ, బస్తర్ దసరా ఛత్తీస్గఢ్ కి సంబంధించిన మోస్ట్ ప్రామినెంట్ ఫెస్టివల్స్ అన్నమాట. నెక్స్ట్ గోవాకు సంబంధించి సన్బర్న్ ఫెస్టివల్, లదైన్, మండో. సో ఇవన్నీ కూడా గోవాలో ఫేమస్ ఫెస్టివల్స్. నెక్స్ట్ గుజరాత్ లో జన్మాష్టమి. సో మనకి కృష్ణుడికి సంబంధించిన ద్వారక, ఇవన్నీ కూడా అక్కడే ఉంటుంది మనకి. సో జన్మాష్టమి కూడా అక్కడే మనకి ఎక్కువగా ప్రామినెంట్ గా. నెక్స్ట్ నవరాత్రి గుజరాత్ లో, కచ్ ఉత్సవ్, ఉత్తరాయణ. సో ఇవన్నీ కూడా గుజరాత్ కి సంబంధించిన ఫెస్టివల్స్ అన్నమాట మనకి. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ కర్ణాటక. సో కర్ణాటకలో ఏమేమి ఫెస్టివల్స్ అంటే పట్టాడకల్ డాన్స్ ఫెస్టివల్, గుదిపడ్వా. సో గుదిపడ్వా అనేది ప్రామినెంట్ గా నేను ఇందాక చెప్పాను కదా, మోర్ దాన్ 2 స్టేట్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాయి ఫెస్టివల్స్ కానీ డాన్సెస్ కానీ రిలేటెడ్ అయి ఉంటుందని. ఇదైతే మేజర్ గా గుదిపడ్వా వచ్చేసి మేజర్ గా మహారాష్ట్రకు సంబంధించి. ఓకే, ఏ స్టేట్ కి సంబంధించి? మహారాష్ట్ర. సో మహారాష్ట్రకు సంబంధించి ఈ గుడిపద్వా అనేది ఎక్కువగా, కానీ ఇది కర్ణాటకలో కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, మేజర్ గా చూస్తే మహారాష్ట్ర. నెక్స్ట్ కేరళలో ఓనం చాలా ఫేమస్ అన్నమాట. దీనికి కూడా ఒక మైట్ అయితే ఉందన్నమాట, ఒక స్టోరీ కూడా ఉంది దీని వెనక. సో ఓనం. సో ఈ ఫెస్టివల్లో ఏంటి అని అంటే మహాబలి ఒక కింగ్ అంటే ఆ కేరళలోని బాగా అంటే చాలా కరెక్ట్ గా పరిపాలన చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఇక్కడే మనకి విష్ణువు వామన అవతారం అనేది వేసుకొచ్చేసి 3 అడుగులు అడుగుతారనమాట మహాబలికి. సో అలా అడిగినప్పుడు ఉన్నట్టుగా ఒకసారిగా బాడీ అంతా హెవీ అయిపోతుంది, చాలా పెద్దగా అయిపోతారు. ఓకే, వామన అవతారంతో. సో అప్పుడు 2 అడుగులు వేస్తారు. నెక్స్ట్ 3వ అడుగు ఎక్కడ వేయాలో తెలియకపోతే ఈయన పాతాళంలోకి వెళ్ళిపోతాడు అనమాట, ఎవరు? మహాబలి. సో అలాగా ఆయన యొక్క ఇదైతే అయిపోతుంది. సో ఆయన ఇచ్చిన మాట అంటే ఆయన చాలా నీతిగా ధర్మంగా పోతా ఉంటాడు కదా. సో ఆయన ఇచ్చిన మాట తప్పకుండా ఆయన 3 అడుగులు అడిగితే కరెక్ట్ గా 3 అడుగులు, ఆయన ప్రాణం పోయినా సరే 3 అడుగులు ఇచ్చాడు కాబట్టి, సో దానికి ఆయన ఇంప్రెస్ అయ్యి, ఎవరు? లార్డ్ విష్ణు అనమాట. సో ఇంప్రెస్ అయ్యి ఆయనకి ఒక వరం అయితే ఇస్తారు. సో ఇయర్లీ వన్స్ నీకు మీ యొక్క రాజ్యంలో ప్రజల మీద నీకు చాలా ఎఫెక్షన్ ఉంది కాబట్టి ఇయర్లీ వన్స్ నువ్వు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని చూసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటుంటారు. సో అది అన్నమాట ఓనము. వాళ్ళు ఆ పర్టికులర్ డేని నమ్ముతారనమాట, బిలీఫ్ కేరళ పీపుల్. మలయాళీస్ ఏంటి, మహాబలి కింగ్ వస్తారు మమ్మల్ని చూడ్డానికి అని చెప్పేసి. సో వాళ్ళ యొక్క హౌసెస్ ముందు ముగ్గులు వేసుకోవడము, ఎర్త్ మీదకి వస్తాడు అని చెప్పేసి భూలోకంలోకి, పాతాళ లోకం నుంచి. సో ముగ్గులు వేసుకుని డెకరేట్ చేస్తూ వాళ్ళని విష్ చేయడము, డెకరేషన్ చేసుకోవడం, హౌస్ అంతా నీట్ గా మంచిగా రెడీ అయి ఉండడము. సో మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే మనం ఎంత హడావుడి చేస్తాము. సో అలాగే అన్నమాట మహాబలి కూడా వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళంతా హడావుడి చేసి అంత సెలబ్రేట్ చేసుకుంటారు. ఓనం ఫెస్టివల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మలయాళీస్ కి ఓనం అనే ఫెస్టివల్. సో నిషా గాంధీ ఫెస్టివల్, వైకాటష్టమి ఫెస్టివల్. సో ఇవన్నీ వైకాటష్టమి, ఓనం, నిషా గాంధీ, ఇవన్నీ కూడా కేరళకు సంబంధించిన ఫెస్టివల్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ రాజస్థాన్కి వద్దాము. సో రాజస్థాన్ లో బుందీ ఉత్సవ్, డెసర్ట్. సో డెసర్ట్ ఫెస్టివల్ అనగానే రాజస్థాన్ లో డెసర్ట్ ఉంది కాబట్టి రాజస్థాన్ స్టేట్ ఆబ్వియస్ గా చెప్పేసేయచ్చు మనం. సో బుందీ ఉత్సవ్, డెసర్ట్ ఫెస్టివల్, గంగోర్ ఫెస్టివల్, మత్స్య ఫెస్టివల్, బ్రాజ్ ఫెస్టివల్, షెకావతి ఫెస్టివల్. సో ఈ అన్ని ఫెస్టివల్స్ కూడా
రాజస్థాన్ కి సంబంధించిన ఫెస్టివల్స్. సో ఇంకా నెక్స్ట్ మహారాష్ట్రకు వద్దాము. సో మహారాష్ట్ర స్టేట్ లో పాపులర్ ఫెస్టివల్స్ ఏంటి అంటే కాళిదాస్ ఫెస్టివల్, చికో ఉత్సవ్, దివాలి. సో ఇదంతా ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. సో గుది పుడ్వా అనేది ఇంపార్టెంట్ మహారాష్ట్రలో. ఓకే. సో తమిళనాడులో పొంగల్, టైపూసం, జల్లికట్టు, నాట్యాంజలి ఫెస్టివల్. సో ఇవన్నీ ఫెస్టివల్స్ కూడా తమిళనాడు. సో పొంగల్ అనేది తమిళనాడులో 4 days సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఇది మీరు గమనించుకోవాల్సిన విషయం. నేను దీని మీద పొంగల్ అప్పుడే నేను షార్ట్ కూడా అప్లోడ్ చేసి పెట్టాను. సో మనమైతే 3 days చేసుకుంటాం అనమాట. వాళ్ళు 4 days ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి డినోట్ చేస్తూ ఫెస్టివల్ అనేది చేసుకోవడం జరుగుతుంది. టోటల్ గా 4 days చేసుకుంటారు వాళ్ళు. ఓకేనా. సో ఫస్ట్ ఫెస్టివల్ వచ్చేసి భోగి ఫెస్టివల్ అనమాట. అరే యా, ఫస్ట్ డే భోగి మనందరం సెలబ్రేట్ చేసుకున్నట్టుగానే వాళ్ళు కూడా భోగి ఉత్సవ్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ థై పొంగల్ అంటుంటాము. ఇది వచ్చేసి సూర్యదేవుని డినోట్ చేస్తూ ఈ యొక్క ఫెస్టివల్ అనేది చేసుకుంటారు అనమాట. ఓకేనా. థై ఉత్సవ్ అనేది. నెక్స్ట్ మట్టు పొంగల్. సో మట్టు అంటే ఏంటి అంటే తమిళ్లోని బుల్ అనమాట. సో బుల్ ని తమిళ్లోని మట్టు అంటుంటాము. సో మట్టు పొంగల్ ఇది ఏంటి అని అంటే ఒక దీని వెనక కూడా ఒక స్టోరీ ఉంది. అంటే అప్పుడు ఏన్షియన్ టైంలో పూర్వకాలంలోని శివుడు ఆయన యొక్క బసవరాజు వెహికల్ ఉంది కదా, సో ఆయన్ని పంపించి మసాజ్ డైలీ స్నానం చేసుకోవాలి అండ్ ఫుడ్ ఓన్లీ 1 month ఒకసారి కన్జ్యూమ్ చేయాలి అని చెప్పేసి చెప్తాడనమాట. ఎవరు శివుడు చెప్పి పంపిస్తాడు. సో బసవరాజ్ ఏంది బై మిస్టేక్ రివర్స్ లో చెప్పేస్తాడు, మీరు డైలీ తినండి, మంత్లీ వన్స్ స్నానం చేసుకోండి, మసాజ్ చేసుకోండి అని చెప్పేసి తిప్పేసి చెప్పేస్తాడు. సో దీనికి కోపం వస్తుంది అనమాట. ఎవరి శివుడికి కోపం వచ్చి నువ్వు ఇంకా భూలోకంలోనే ఉండిపోవాలి, నువ్వు మానవులకి వాళ్ళు చేసే యాక్షన్స్ కి నువ్వు హెల్ప్ అవుతూ నువ్వు అక్కడే ఉండిపోవాలి అని చెప్పేసి ఒక శాపం ఇచ్చేస్తారనమాట బసవరాజ్కి. సో ఇదంతా ఒక స్టోరీ. సో మట్టు అంటే సో ఇది ఏంటి అంటే క్యాటల్ కి సంబంధించి, సో క్యాటల్ కి సంబంధించిన యానిమల్స్, కౌ గానీ షీప్స్, సో వీటన్నిటికి కూడా వాళ్ళు బుల్స్ ఇవన్నీ ఫార్మింగ్ కి యూస్ చేస్తుంటారు కదా, ఫార్మింగ్ కోసము, అగ్రికల్చర్ పర్పసెస్ కి. సో వీటిని వీళ్ళు కమెమరేట్ చేసుకుంటూ ఈ యొక్క ఫెస్టివల్ ని వాళ్ళకి డెనోట్ చేసి ఆ యొక్క బుల్స్ గానీ కౌస్ గానీ వీటన్నిటి కూడా వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. దే ఆఫర్స్ ప్రేయర్స్ ఫర్ ఆల్ దెమ్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కనుమ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కనుమ ఫెస్టివల్. సో ఇదన్నీ ఇంకా మనం చేసుకున్నట్టే. అంటే ఏమంటారు, బయట ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వీళ్ళందరితో వాళ్ళు స్పెండ్ చేస్తారు. అండ్ ఆల్సో సిస్టర్స్ వచ్చేసి వాళ్ళ యొక్క బ్రదర్స్, ఓన్ బ్రదర్స్ ఉంటారు కదా సిబ్లింగ్స్, సో వాళ్ళ యొక్క ప్రాస్పెరిటీ కోసము వీళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు, బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు, వాళ్ళ కోసం ప్రే చేస్తుంటారు. ఓకే. అంటే పెళ్లిళ్ళు చేసుకుని వేరే ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు కదా మామూలుగా ఉమెన్స్, సో వాళ్ళు అనమాట వాళ్ళ యొక్క బ్రదర్స్ గురించి ప్రే చేస్తుంటారు. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. భోగి వచ్చేసి ఇంద్రదేవుడికి ఇంద్రదేవుడికి డెడికేట్ చేస్తుంటారు. టై వచ్చేసి సూర్యదేవుడికి. ఓకే. మట్టు వచ్చేసి నంది. ఇంకా కనుమ వచ్చేసి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ఇంకా రిలేషన్స్ ఇవన్నీ వీళ్ళందరికీ డినోట్ చేస్తుంటారు ఏంటి కనుమ. సో ఇలాగా 4 days సంక్రాంతి, వాళ్ళు సంక్రాంతి పొంగల్ అంటుంటారు. సో వాళ్ళు 4 days సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఓకే. ఎక్కడ తమిళనాడులో. సో ఇంకా తెలంగాణ, తెలుగు రాష్ట్రంలో ఒక రాష్ట్రం. సో
తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. ఓకే. సో బోనాలు తెలుసు, బోనాలు, ఉగాది, బతుకమ్మ, కొత్త కొండ జాతర. సో ఇవన్నీ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు తెలంగాణలో. నెక్స్ట్ మిజోరాం. మిజోరాంలో చప్చర్ కుట్. సో ఇది బాగా ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. చప్చర్ కుట్ ఫెస్టివల్ వచ్చేసి మిజోరాంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా నాగాలాండ్ లో హార్న్బుల్ ఫెస్టివల్. అబ్బా, ఇది అసలు ఎన్ని సార్లు అడుగుంటారో ఈ యొక్క క్వశ్చన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో. ఏ ఎగ్జామ్స్ లో చూసుకున్నా హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ అంటే నాకు ఎందుకో తెలియదు, ఎస్ఎస్సి ఎగ్జామినర్ కి ఆ హార్న్బిల్ ఫెస్టివల్ అంటే అంత ఇష్టమేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎన్ని సార్లు అడుగుంటారు ఇది ఎస్ఎస్సి లోని మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఆర్ట్ అండ్ కల్చర్ లో అయితే. హార్న్బుల్ ఏ స్టేట్ కి సంబంధించిన ఫెస్టివల్ అని చెప్పేసి చాలా సార్లు అడుగున్నారు ఇప్పటికి. సో హార్న్బిల్ వచ్చేసి నాగాలాండ్. నెక్స్ట్ మొట్సో ఫెస్టివల్ కూడా నాగాలాండ్ కి సంబంధించిన ఫెస్టివల్. సో ఇంకా నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్. సో ఇది మన లాస్ట్ టాపిక్ అనమాట. మీకు దీని మీద ఇంకా డీటెయిల్ గా మీకు కావాలి, ఇంకా డీటెయిల్ గా మాకు ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మాకు సరిపోలేదు, ఇది ఒక రివిజన్ సెషన్ కాబట్టి రివిజన్ సెషన్ గానే నేను చేయడం జరుగుతుంది. మీకు ఇంకా డీప్ గా కావాలి అని అనుకుంటే, సో మ్యారథాన్స్ లో అన్ని చెప్పుకుంటూ కూర్చోలేము కదా, సో డీప్ కావాలనుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్ ప్లే లిస్ట్ ఉంటుంది. సో మార్షల్ ఆర్ట్స్ కూడా రీసెంట్ గానే చేసి పెట్టాను. సో నార్మల్ పేజ్, హోమ్ పేజ్ లో కూడా మీకు కనిపిస్తుంది. ఆర్ట్ అండ్ కల్చర్ ప్లే లిస్ట్ లోకి వెళ్ళి చూసినా మీకు ఇక్కడ చెప్పినవన్నీ కూడా సెషన్స్ అనేవి చేసి ఉన్నాను. సో అక్కడ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు డీప్ కావాలి మాకు ఎక్స్ప్లెనేషన్ అని అనుకుంటే. ఓకే. సో ఇంకా నెక్స్ట్ స్టేట్ కేరళ. సో మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి? జస్ట్ ఏ సెకండ్, కొంచెం వాటర్ డ్రింక్ చేస్తే ఎనర్జీ వస్తుంది. ఓకే. సో మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి అని అంటే, మనం చూసుకుంటే పూర్వకాలంలోని ఇది ఏంటి అంటే డిఫెన్స్, అంటే మనము డిఫెండ్ చేసుకోవడానికి యూస్ చేసే టెక్నిక్స్ ని వాళ్ళు ఒక విద్యగా ఒక పేరు పెట్టుకుని ఈ యొక్క ప్రాక్టీస్ అనేది వాళ్ళు వృద్ధిలోకి తెచ్చారు ప్రజల్లోకి. సో కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే ఇది లైక్ ఏమంటారు, దీన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. అంటే బ్రిటిష్ కాలంలో, అంటే వాళ్ళు ఈ యొక్క విద్య ఎక్కువగా ఫేమస్ అయిపోతే, అంటే అందరు జనాలు నేర్చుకుంటే వాళ్ళ మీదకి తిరగబడతారు కదా, సో అది వాళ్ళకి నెగిటివ్ అయిపోతుంది. సో అందుకని వాళ్ళు కొన్ని దగ్గర ఈ యొక్క ప్రాక్టీసెస్, మార్షల్ ఆర్ట్స్ యొక్క ప్రాక్టీసెస్ ని కూడా బ్యాన్ చేశారు. ఓకే. సో కేరళ స్టేట్ కి సంబంధించిన మార్షల్ ఆర్ట్ కలరి పయ్యట్టు. ఓకే. కలరి అంటే జిమ్ అని వస్తుంది. జిమ్ గాని ఒక హాల్, అంటే నేర్చుకునే ఒక హాల్, జిమ్, ట్రైనింగ్ హాల్ అలా అంటుంటాము. సో అక్కడ నేర్చుకునే ఒక కళని కలరి పయ్యట్టు అని చెప్పి వాళ్ళు ఒక పేరు పెట్టడం అయితే జరిగింది. ఇది కేరళ స్టేట్ కి సంబంధించిన ఫెస్టివల్, సారీ మార్షల్ ఆర్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ తమిళనాడు శీలంబం. సో శీలంబం తమిళనాడు. మీకు అర్థమవుతుంది కదా, శీలంబం బం బం అంటే ప్రొనౌన్సియేషన్. సో కొన్ని ప్రొనౌన్సియేషన్స్ బట్టి మీరు ఏ స్టేట్ అన్నది మీకు అర్థమవుతుందని నేను ఇలా ప్రెస్ చేసి నేను చదువుతున్నా. సో మీరు కూడా ఎప్పుడైనా చదివేటప్పుడు ఫెస్టివల్స్ కానీ డాన్సెస్ కానీ, ఓకే, కొన్ని స్టేట్స్ కి కొంత వే ఆఫ్, అంటే కొంత ఇది అనేది దాగుంటుంది ఆ ఒక వర్డ్స్ లోని. సో అది మీరు క్యాచ్ చేశారంటే ఈజీగా మీరు ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేసి పెట్టేయచ్చు. ఓకే. సో శీలంబం తమిళనాడు, కలరిపయట్టు కేరళ. సో మధ్యప్రదేశ్ లో మల్లకంబ. సో మల్లకం అంటే ఏంటి అని అంటే, మీరు చూసే ఉంటారు లైక్ కొన్ని జిమ్నాస్టిక్స్ లా ఉంటుంది అది. అది ఏంటి అని అంటే, మనుషుల మీద మనుషులు నిలబడ్డం,
ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంటారు మనిషి మీద మనిషి నిలబడి. సో దాన్ని ఏంటి అని అంటే అదే మల్లకమ్మ అంటుంటాం అనమాట. ఆ యొక్క అటువంటి ఆ టైప్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ ని మల్లకమ్మ అంటారు. సో ఇది మధ్యప్రదేశ్ కి సంబంధించి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ గురించి వస్తే కర్రసాము కత్తిసాము. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ మా అందరికి తెలుసు, కర్రతో చేసేదాన్ని కర్రసాము కత్తిసాము అంటుంటాము. ఓకేనా, కర్రలతో డిఫెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మహారాష్ట్రకు సంబంధించి మర్దాని కేల్ అనమాట, మహారాష్ట్రకి సంబంధించి. నెక్స్ట్ బీహార్ కి సంబంధించి పరికంద. సో పరికంద అంటే బీహార్ కి సంబంధించిన మార్షల్ ఆర్ట్. నెక్స్ట్ పంజాబ్ గట్కా. సో ఇది ఏంటంటే సిక్స్ ఈ యొక్క వాళ్ళ యొక్క అంటే మీరు చూస్తే మొఘల్ ఎంపరర్స్ కొంతమంది చంపేశారనమాట. ఎవరు? సిక్ గురూస్ ని. అంటే వాళ్ళ మతం యాక్సెప్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేసినప్పుడు, ఓకే మీరు ఈ యొక్క సిక్కిజం ని మీరు ఎక్కువగా స్ప్రెడ్ చేయకూరు ఇలాంటివి చెప్పినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు రిలీజియన్ కోసము డెత్ అయిపోయారనమాట. అంటే షహీద్ అయిపోయారు వాళ్ళు చెప్పాలి అని అంటే. సో అప్పటి నుంచి ఏంటంటే వీళ్ళు గట్కా అనే ఒక ఇది అంటే మనం సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవడానికి, ఎనిమీస్ నుంచి మనం కాపాడుకోవడానికి ఈ యొక్క మార్షల్ ఆర్ట్ ని వాళ్ళు స్ప్రెడ్ చేసుకున్నారు అనమాట వాళ్ళలో. సో దీని యొక్క ఆరిజిన్ స్టేట్ ఏంటి? పంజాబ్ లో దీని యొక్క ఆరిజినేషన్ అనేది జరిగింది. సో మణిపూర్ గురించి వస్తే టంగ్టా. సో ఇది కూడా ఫేమస్ అనమాట. టంగ్టా అనేది మణిపూర్ స్టేట్ కి సంబంధించిన మార్షల్ ఆర్ట్. సో ఉత్తరప్రదేశ్ ముష్టి యుద్ధ. సో ముష్టి యుద్ధం ఎందుకు ముష్టి యుద్ధం చేస్తుంటావు ప్రతి దానికి అని అంటుంటాం మనం మాట వరుసకి, అంటే ఫైటింగ్స్. సో ముష్టి యుద్ధ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఉత్తరప్రదేశ్ స్టేట్ లో దీని యొక్క రూట్స్ అనేవి, ఆరిజినేషన్ రూట్స్ అనేవి ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇది మార్షల్ ఆర్ట్స్ మీకు అయిపోయింది. సో ఇదే లాస్ట్ టాపిక్ అనమాట ఆర్ట్ అండ్ కల్చర్ లో. సో సెషన్ అనేది అయిపోయింది. సో ఈజీగా మీకు తెలియకుండానే మీరు 1 hour లో ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసేసుకున్నారో చూడండి. 1 hour 5 minutes. సో టైం అయితే చూసుకుంటే, సో స్కిప్ చేయకుండా చూస్తుంటే మీరు ఖచ్చితంగా నేను టీచ్ చేసేదంతా కూడా మీరు వెక్కి మీకు నాలెడ్జ్ అనేది వచ్చి ఉంటుంది ఆర్ట్ అండ్ కల్చర్ లోని. సో హియర్ దిస్ ఈస్ ద సెషన్. సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో అందరు కూడా బాగా రివిజన్ చేయండి, బాగా పర్ఫామ్ చేయండి ఎగ్జామ్స్ లోని. ఓకేనా, మీరు వీక్ ఉన్న టాపిక్స్ ఏంటో తెలుసుకుని అది ఇంకోసారి ఎక్కువ సార్లు వాటి మీద దృష్టి పెట్టండి, ఇంప్రూవ్ చేసుకోండి. సో అదే నేను చెప్పొచ్చేది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దీని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంది. ఇప్పుడు మీకు 1 hour సెషన్ నేను మీ ముందుకు తెచ్చానంటే దాని వెనక ఒక 5 hours వర్క్ అనేది ఉంది నాకు. సో మీరు ఐడెంటిఫై చేస్తారని అనుకుంటున్నాను. వన్ స్మాల్ ట్యాప్ మేక్స్ అదర్స్ హ్యాపీ. ఓకే, if that makes others happy, so don't hesitate to do that tap. సో లైక్ అయితే చేయండి. అందరు చూసి వెళ్ళిపోతుంటారు బట్ లైక్స్ ఏమీ రావట్లేదు. సో లైక్ అయితే చేయండి. కింద మీ ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. సెషన్ బాగున్నా బాగోలేకపోయినా ఐ కెన్ టేక్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఒకవేళ నెగిటివ్ కమెంట్స్ ఏమైనా వస్తే, బట్ ఎనీథింగ్ జస్ట్ డోంట్ హెసిటేట్ టు జస్ట్ మీకు ఒక 5 seconds పడుతుంది అంటే ఒక కమెంట్ పెట్టడానికి. సో ఆ కమెంట్ తో ఒకరికి హ్యాపీ అవుతుంది అని అంటే ఎందుకు ఆలోచించడం పెట్టాలా వద్దా అని చెప్పేసి. సో పెట్టేయండి, ఇట్స్ ఓకే, ఏం కాదు. సో ఒకసారి ప్లేలిస్ట్ లో కూడా వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి కంటెంట్ చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఐ ట్రస్ట్ మై కంటెంట్. ఒకసారి వీడియోస్ అన్ని ఒకసారి అవుట్లుక్ గా ఓవరాల్ గా స్కిప్ చేసి ఫాస్ట్ లో పెట్టి ఒకసారి చూడండి, స్టార్టింగ్ లో అయినా సరే మీకు నచ్చుతుంది. సో హియర్ we will end this session guys. So bye aspirants, see you in the next useful marathon session for exclusively for SSC GD constable students and RRB NTPC students. Bye aspirants, bye.